దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫ్రాన్సిస్ పరిచర్యని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నా దైవజనులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చాలా సమయం అయింది, 2 అవుతుంది. మరి ఇవన్నీ కార్యక్రమాలు ఉండాల్సిందే, ఎందుకంటే ఒక సంవత్సరంలో జరిగిన పరిచర్య అంతా 1 గంటలో చూపించాలంటే చాలా కష్టం. కానీ ఒకటి మటుకు సత్యం, ఫ్రాన్సిస్ ని మరి కన్నటువంటి తల్లిదండ్రులు, వారి కుటుంబం, వారి కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రభు నామని అభినందిస్తున్నాను. బైబిల్ ఒక మాట ఉంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామానికే మహిమ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటారా మీరు? వాక్యం వింటారా? మిమ్మల్ని చూస్తే వినేటట్టు నాకు కనపట్ల. నాకైతే ఆకలి అవుతుంది, మరి మీకు అవుతుందో లేదో నాకు తెలియదు. ఇందాక తమ్ముడు రాసు అనుకుంటా సాక్ష్యం చెప్పింది, ప్రభాకర్. మరి అట్లాంటిది నా జీవితంలో కూడా జరిగింది. దాదాపు 6 మాసాలు చాలా మరణపు ద్వారం దగ్గర వెళ్ళిపోయి తట్టి దేవుడు తీయక మళ్ళీ వచ్చి దేవుడు నా మనవి విని ఇంకా కొన్ని సంవత్సరాలు పరిచర్యలో ఉండమని దేవుడు అనుమతి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మీ మధ్య నేను నా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ, తమ్ముడు ఫ్రాన్సిస్ కి, మీ అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు నిజంగా జరిగిన సంఘటనలు మీతో పంచుకోవాలి. 40 సంవత్సరాల క్రితం హనంకొండలో ఒక కుటుంబం, 2 భార్య భర్తలు వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు కలగలేదు. ఎంతగానో ప్రార్థన చేస్తే 5 సంవత్సరాలకి మొదట కొడుకు, తర్వాత కూతురు, ఈ రీతిగా 5గురు దేవుడు ఇవ్వడం. బ్యాప్టిస్ట్ సంఘానికి చెందిన వాళ్ళు కనుక ఆ దినాల్లో నెల్లూరు దగ్గర ఉన్న రామాయపట్నం అనే ప్రాంతంలో బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ ఉన్న దినాల్లో బీబీఎస్ కోసం ప్రతి సంవత్సరం మే మాసం అక్కడికి వెళ్ళడం. ఈ కుటుంబం కూడా ప్రతి సంవత్సరం వెళ్తా ఉండేది. ఇక్కడ ఒక షర్ట్ వేసుకున్నాడు, బట్టలతో పాటు స్నానం చేస్తే తడిస్తే ఇంటికి వెళ్తే అమ్మకి నాకు తెలుస్తుంది, కొడతారు. విప్పే స్నానం చేద్దామంటే చాలా మంది ఉన్నారు, సిగ్గుపడ్డాడు. ఏం చేస్తే బాగుంటది అని ఆలోచన చేస్తే ఒక ఆలోచన, మనుషులు ఎవరు కనపడినంత దూరానికి వెళ్ళి బట్టలు ఎత్తి స్నానం చేసి మళ్ళీ వేసుకోవచ్చు కదా. ఆలోచన రావడం ఆలస్యం, నడవడం మొదలుపెట్టి నడిచి మనుషులు కనపడినంత దూరానికి వెళ్ళి బట్టలు ఎత్తి సముద్రంలో అడుగు పెట్టడం జరిగింది. అడుగు పెట్టడం ఆలస్యం, అలలు లాగేస్తూ నీళ్లు మింగేస్తూ ఊపిరాడని టైంలో అయ్యో అమ్మ చెప్పిన మాట వినకపోతే, నాయన చెప్పిన మాట వినకపోతే అనుకున్న లాభం లేకపోయింది. నీళ్ళని తాగేసి సముద్రంలో కొట్టుకొని పోవడం జరిగింది. ఉదయం 11 గంటల సమయం అది. అక్కడ బెస్తవారిని పల్లెవారు అంటారు. పడబెండ చేపలు వేసుకొని ఒడ్డు వైపు వస్తుంటే పడవ పక్కన కొట్టుకొని పోయినట్టుగా ఉంటే చేప అనుకొని వలేసి ఆ వల్లోనికి పిల్లోడు రావడం. ఆ పిల్లోడు 12 సంవత్సరాలు ఉండి ఒంటి మీద బట్టలు లేని, ప్రాణం అప్పుడే పోయినట్టుగా ఉంది కనుక ఒడ్డు మీద పడవలో వేసుకుని ఒడ్డు మీదకి తెచ్చి నీళ్లు కక్కించి నోట్లో నోరు పెట్టి శ్వాస ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. ఎప్పుడు వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయి గ్రహించారు. అప్పుడు చర్చ్ కి కబురు చేశారు, ఎవరో పిల్లవాడి సముద్రంలో మునిగి చచ్చిపోయాడు, వచ్చి తీసుకుని వెళ్ళండి అని. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు, ఒక 150 మంది దైవజనులు ఉన్నారు ఆ చర్చ్ లో, అందరూ పరిగెత్తుకొచ్చారు. ఇసుక తెల్లలో శవం మీద పడి ఏడ్చారు, ప్రార్థించారు. లాభం లేకపోయింది, ప్రాణం రాలేదు. సమాధి పెట్టి ఆర్డర్ చేయడం జరిగింది, సమాధి తవ్వడం జరిగింది. సాయంకాలం 4 గంటలకి, ఇంకా కొన్ని గంటలు అయితే సమాధి జరుగుద్దట. దేవుడు ఒక గొప్ప అద్భుతం జరిగించాడు. ఆ పిల్లవాడు సడన్ గా శ్వాస తీసుకొని శ్వాస విడిచిపెట్టడం మొదలు పెట్టాడు. ఆ పిల్లవాడు లేచి కూర్చున్నప్పుడు ఆ పిల్లవాడి తల్లి ఆ పిల్లవాడిని కౌగులించుకొని ముద్దులు పెట్టి ఏడ్చిన దృశ్యాన్ని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ పిల్లవాడిని నేనే కనుక ఇది నా జీవితంలో జరిగింది. ఏం చెల్లించిన రుణాన్ని నేను తీర్చుకోలేను. ఇది ఒక భాగం అయితే 1968వ సంవత్సరంలో కాశీపేటలో ఉన్న సెయింట్ గ్యాబ్రియల్స్ హై స్కూల్లో నా 12వ తరగతి నేను ముగిస్తుండగా నా జీవితంలో ఒక అనుకోని మలుపు తిరిగింది. కారణం, మా టీచర్స్ ఎవరున్నారంటే నక్సలిజం ని ఆరంభించిన కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య గారు, కామ్రేడ్ కేజీ సత్యమూర్తి గారు టీచర్స్ లో ఉండి ప్రతి క్లాస్ లో ధైర్యస్తులు, తెలియగలనుకున్న వారిని ఇంటికి తీసుకెళ్లి ట్యూషన్ చెప్తూ ఆ ట్యూషన్స్ లో బ్రెయిన్ వాష్ చేసి క్రైమ్ లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా
4 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ జీవితాన్ని జీవించాను. నక్సలిజం కి మొదటి కార్యదర్శిగా పనిచేశాను. నా ద్వారా ఎంతో మంది జీవితాలు తీయడానికి కారకుని. కోట్ల రూపాయలు, లక్షల కొద్ది రూపాయలు చూశాను. పవర్ లామినేషన్ చూశాను. అన్ని ఉండేది. ఆ దినాల్లో భోజనం సరిగ్గా ఉండేది కాదు. నిజంగా నేను కొన్ని లక్షల రూపాయలు చూశాను, కోట్ల రూపాయలు చూశాను. కానీ భోజనం కోసం ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మ బతిమలాడుతూ ఉండేది. నైనా తలెత్తుకోలేకపోతున్నాం, సేవ చేయని పరిస్థితి, వచ్చిలు పెట్టి వచ్చేగా అంటే ఎన్నడూ మాట వినలేదు. 4 సంవత్సరాలు దొరికిపోయాయి. అడవుల్లో, లోయల్లో, గుహల్లో జీవిస్తూ అనేక జీవితాలు తీయడానికి కారకుడిగా ఓడిపోయి, నిజంగా కఠినమైన మనస్సు, భాష మార్చబడి, సంస్కృతి మార్చబడి, ఈ దోపిడీ వ్యవస్థని మార్చేస్తామని కంకణం కట్టుకుని తిరిగిన దినాలని. 71వ సంవత్సరం జనవరి 21వ తారీఖున రాత్రి 12 గంటలకి భోజనం కోసం ఇంటికి వచ్చాను. ఇంట్లో దూరదాం అనుకుంటుంటే లైట్ వెలుగుతుంది. ఇంత రాత్రి ఎంత లైట్ వెలుగుతుందని కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తే 9 మాసాలు మోసి కని పెంచిన మా అమ్మ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటుంది. నైనా ఎందుకు వీడిని మా కడుపున చెడపుట్టనిచ్చావు? పుట్టే పుట్టాడు, 12 సంవత్సరాలు సముద్రంలో మునిగి చచ్చిపోతే 2 రోజులు ఏడ్చి ఊరుకునేవారు. వీడు చేపట్టి తలెత్తుకుని పరిస్థితి అయిపోయింది. వీడు మాకు అక్కర్లేదు, ఒక పోలీస్ ఎన్కౌంటర్ లో చచ్చిపోయినట్టు చేయగైనా అప్పుడైనా నెమ్మదిగా బతుకుతాను. ఈ ప్రార్థన నా హృదయంలో ఎంత సూటిగా గుచ్చుకుందంటే, నన్ను చచ్చిపోవాలని ఎందుకు ప్రార్థన చేస్తుంది అని ఆ రోజు ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు మేము ఏ రీతిగా జీవించేవాళ్ళము. మొదటి దళంలో, సీతారామయ్య గారి దళంలో పేరు మార్చబడి, భాష మార్చబడి, వ్యక్తిత్వం మార్చబడి 15 మందిని ఒకే చోట తిరిగినటువంటి నేను 12 మందిలో 12 మంది మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు MBBS చదివి వచ్చారు. 12 మందిలో ఒకడు MS సర్జన్ చేసి వచ్చాడు. ఒక్కొక్కరు వాడికి ఎంత నైపుణ్యం అంటే, వాడు ఆపరేషన్ చేస్తే ఒక రక్తం చుక్క కింద పడకుండా ఆపరేషన్ చేసేవాడు. మందిలో కూడా ఆపరేషన్ చేయగలిగిన నైపుణ్యం ఉండేది. ఒకే చోట తిరిగాం, పడుకున్నాం, తిరిగాం. కానీ 13 మంది ఎన్కౌంటర్స్ లో చనిపోవడం జరిగింది. ఆ రాత్రి ఆలోచిస్తున్నాను, నా మస్తిష్కంలో ఎలా జీవించే వాళ్ళము. తెల్లారింది. ఇంట్లో వాళ్ళు, మరి తమ్ముడు చెల్లెలు చర్చికి వెళ్తుంటే నేను వెళ్ళాను. చివరి బెంచ్ లో కూర్చున్నాను. ఆ దినం ఆ దైవజనుడితో గొప్ప సందేశం ఏమి చెప్పలేదు. కానీ ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభుకు నువ్వు కావాలి. ఈ మాట నాకు ఎలా అనిపించిందో తెలుసా? బగబగ మండే హృదయంలో నీళ్లు జరుగుతూ అనిపించింది. కారణం, ఆ దినాలు ఎప్పుడైనా నేను మా అమ్మని అమ్మా అంటే మా అమ్మ అనేది, నువ్వు నా కొడుకు కాదు, నాకు పుట్టలేదు, నిన్ను కన్నందుకు రోజు ఏడుస్తున్నాను, ఏ దినం నువ్వు చచ్చిపోతావో అని ఆ దినం కోసం కనిపెట్టుకుని ఉన్నాను అనేవాడు. మా తండ్రి అనేవాడు, నేను చచ్చిపోయినా నా శవాన్ని ముట్టుకునే అర్హత కూడా నీకు లేదురా, దౌర్భాగ్యుడివి, నిన్ను కన్నందుకు రోజు ఏడుస్తున్నాను. ఇట్లాంటి స్థితిలో నన్ను ప్రేమించే వ్యక్తి ఉన్నాడని నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించడం, ఆ రాత్రి దేవుని ముఖాముఖిగా చూసి, నేను ఎప్పుడు ఏడవని వ్యక్తిని ఏడ్చిన దినం అది. ముఖాముఖిగా దేవుని చూసి నా జీవితంలో ఆయన కార్యాలు నేను పొందడం జరిగింది. తర్వాత దేవుడు ఆశ్చర్యరీతిగా మరి SCTCలో ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ గా BD చదివాను. తర్వాత న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లో PG చేయించడం జరిగింది మెడికల్ కాలేజ్ మదురైలో. తర్వాత ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆహార వైద్య నిపుణునిగా పనిచేస్తూ వచ్చాను. ఈ సాక్ష్యాన్ని కొన్ని లక్షల సార్లు చెప్పుండొచ్చు. CBN నెట్వర్క్ వాళ్ళ సాక్ష్యాన్ని లైవ్ గా రికార్డ్ చేశారు, అనేక భాషల్లోకి తర్జుమా చేశారు. 1980వ సంవత్సరంలో చిన్న ప్రార్థన గ్రూపు ఆరంభించాను, అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ అని. దాన్ని ఇన్ని సంవత్సరాలు, 32 సంవత్సరాలు దేవుడు కొనసాగించాడు. యవనస్తుల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటూ వచ్చాడు. ఈ చేతితో ఇప్పటి వరకు దాదాపు 13,000 బాప్తిసాలు ఇచ్చాను. సంవత్సరానికి 200 రోజులు బయటుండి వాక్య పరిచర్య చేసి సాక్ష్యాన్ని చెప్పి కృపనిచ్చాడు. మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో నిలబడి దేవుని కోసం వాక్యాన్ని చెప్పే కృప దేవుడు ఇచ్చాడు. అమెరికా 2 సార్లు వెళ్ళాను, యూరోప్ చూశాను, పాలితేన్లు ప్రపంచ ఇస్రాయల్ దేశం చూశాను, సింగపూర్ 2 సార్లు వెళ్ళాను, సౌత్ కొరియా దేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నాకే వీలు కాక వెళ్ళలేదు. ఈ సంవత్సరం చాలా బాధాకరమైనటువంటి బలహీనతలోకి వెళ్ళాను. దానికి కారణం ఒక అపవాది క్రియ నా మీద ప్రయోగించబడింది. దేవుడు దాంట్లోంచి బయటికి నడిపించాడు. నేనే తమ్ముడు ఫ్రాన్సిస్ లాంటి కుమారులని కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులకు గౌరవం, వాళ్ళ తల్లిదండ్రులు పొంగిపోతున్నారో లేదో మాకు తెలియదు. కానీ మేమైతే ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దాన్ని బట్టి నేను ఇందాక తమ్ముడు పరిచర్య, బ్యాప్టిజమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, నేను వచ్చి జనగాంలో చేసిన బైబిల్ స్టడీ వృధా కాలేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సాక్షి చెప్పాలంటే చాలా ఉంది, సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్పడం జరిగింది.
నేను ఈ దినం ఒక వాక్య భాగాన్ని కొన్ని నిమిషాలు మీ ముందు పెట్టాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం, మనందరికీ తెలిసినటువంటి ఈ యొక్క స్టోరీని మీ ముందు కొన్ని నిమిషాలు పెట్టాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం మనం గమనించి చూస్తే ఇక్కడ మరి 11వ వచనం నుంచి 32 వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీ మనం చదువుతాం. మీరేమంటారు? ఈ స్టోరీ లోపల నేను మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని ఆశపడుతున్నాను. అందరూ ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్తారా? చెప్పారా మీరు? నాకు వినపడలేదు, గట్టిగా చెప్పండి. పర్వాలేదు అనిపించింది. అసలు యాక్చువల్గా మనం అల్లెలు చెప్తే ఈ చర్చ్ కి క్రాక్ రావాలి, అలా చెప్పాలి మనం. ఎందుకు అలా చెప్పాలి అంటే దేవుని నామానికి మహిమ కలిగే రీతిగా మనం చెప్పాలి. సో ఆయా సమయాల్లో నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్తే నేను వినాలని ఆశపడుతున్నాను. నేను కూడా బ్యాప్టిస్ట్ సంఘానికి కాపరినే, కానీ నేను గట్టిగా నమ్ముతాను ఏంటంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. ఏ కార్యం జరిగినా, అది ఒక వ్యక్తి మార్చబడ్డా, అద్భుతం జరిగినా, స్వస్థత జరిగిన మహిమ ఎవరికంటే దేవునికి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక స్టోరీ మనం చూస్తాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకరోజు చిన్న కుమారుడు అడిగాడు, నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేయమంటే తీసుకెళ్లిపోయాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేసి మళ్ళీ ఒక రోజు ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఆయన్ని స్వీకరించాడు. ఆయన స్వీకరిస్తే పెద్ద కుమారుడికి కోపం వచ్చింది. పెద్ద కుమారుడు కూడా తండ్రి బతిలాడాడు. నేనంటాను, ఇక్కడ ముగ్గురిని మనం చూస్తాం, తండ్రిని, ఒక చిన్న కుమారుని, ఒక పెద్ద కుమారుని. దీంట్లో హీరో ఎవరని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. దీంట్లో హీరో ఎవరని అనుకుంటున్నారు? ఈ స్టోరీ ఎవరి గురించి రాయబడింది అని అనుకుంటున్నారు? చెప్పండి. రాయిపోయారు అందరూ అంటున్నారు చిన్న అబ్బాయి. అవునా? నేనేమంటాను కదా సార్, దీంట్లో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ఎవరిదంటే తండ్రి ప్రేమ గురించి. నేను అంటాను, ఈ దినం తండ్రి ప్రేమ గురించి కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. నిజంగా తండ్రికి ఉండే లక్షణాలు మన యేసు క్రీస్తు ప్రభులో మనం చూస్తాం. యేసు ప్రభు అన్నాడు, నన్ను చూసిన వాడు ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టే. అనగా తండ్రిలో ఉన్న గుణ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయంటే యేసు క్రీస్తు ప్రభులోనే మనం చూస్తాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మందిరంలో జరుగుతున్న పరిచర్యలో మరి ఒక కాపరిగా, ఒక తండ్రిలాగా ప్రత్యేకంగా మనకున్న బాధ్యతల్ని మనం గమనించాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. మందిరానికి వచ్చినప్పుడల్లా మనం దేవుని సన్నిధికి వచ్చేసి మన పాపాలు కడిగేసుకొని పరిశుద్ధపరచుకొని మన జీవితాలు సంపూర్ణం చేసుకోవడానికి, అనుదినం క్రీస్తులో ఎదగడానికి దేవుడు మందిరాన్ని మనం వాడుకుంటూ ఉన్నాం. నిజంగా దేవుని మందిరంలో మనం పోషించబడుతున్నాం, వాక్యం చేత బలపరచబడతా ఉన్నాం. మనం చేసే పని ఏంటంటే ప్రతిసారి ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చినా దేవుడు తప్పకుండా మనల్ని క్షమించేటువంటి వాడు, మన పాపాలు క్షమించేవాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇంగ్లాండ్ దేశంలో టేక్స్ అనేటువంటి నది ఉంది. ఆ నది మొత్తం ఇంగ్లాండ్ దేశంలో ఉన్న లండన్ మహానగరం నుంచి ప్రవహిస్తుంది అన్నమాట. అయితే వాళ్ళ దేశంలో లండన్ మహానగరంలో ఉన్నటువంటి మురికి అంతా, డ్రైనేజ్ కాలువలన్నీ కూడా ఈ టేక్స్ నదిలోకి వచ్చి పడతాయి. కానీ నదిలో పడేయరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక షిప్స్ ఉంటాయన్నమాట, డ్రైనేజ్ షిప్స్ అంటారు, సీవరేజ్ షిప్స్ అంటారు. కొన్ని వందల షిప్స్ ఉన్నాయి. ఆ షిప్స్ లోకి ఈ డ్రైనేజ్ నీళ్ళంతా కూడా, మురికి అంతా కూడా, లండన్ మహానగరంలో ఉన్న మురికి అంతా కూడా షిప్ లోకి వచ్చి పడుతుంది అన్నమాట. పడగానే ఏం చేస్తుందంటే ఈ షిప్ ఆ లోపల నుంచి, ఆ నదిలోంచి సముద్రం లోపలికి వస్తున్నప్పుడు ఆ షిప్ లో ఒక చిన్న వాటి ప్రక్రియ జరుగుతుంది. ఏంటంటే ఆ వచ్చిన మురికి అంతటినీ కూడా దాంట్లో ఉన్నటువంటి మిషనరీ ఏం చేస్తుందంటే కొంత మంచి తీసుకెళ్లి దాన్ని ఎరువుగా తయారు చేస్తుంది. అలా అన్ని భాగాలు పోయిన తర్వాత మిగిలింది లాస్ట్ విషం లాంటి సీవరేజ్, అనగా విషం లాంటి మురికి. అది తగిలితే చాలు మనిషి చచ్చిపోతాడనమాట. అట్లాంటి మురికి మిగులుద్ది లాస్ట్ కి. ఆ మురికిని తీసుకెళ్లి ఈ షిప్స్ ఏం చేస్తాయంటే, కొన్ని వందల షిప్స్ ఉన్నాయి, అవి మరి అక్కడ ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్ళిపోయి చాలా దూరం తీసుకెళ్లిపోయి, ఆ పోయిన తర్వాత ఆ షిప్స్ కి కింద గేట్స్ ఉంటాయి, గేట్స్ ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేస్తే ఈ మురికి అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు దాదాపు 1 కిలోమీటర్ దూరం మురికి నల్లగా తాగైతుంది. కానీ ఆ మురికి
అలా గంట సేపు అయిన తర్వాత చూస్తే ఒక్క పార్టికల్ కూడా అక్కడ ఉండదు. ఎందుకంటే సముద్రం పీల్చుకున్నటువంటి లక్షణం ఏంటంటే ఎంత భయంకరమైన విషయాన్నైనా, ఎంత భయంకరమైన మురికినైనా దాంట్లో ఉన్న ఆ సాల్ట్ వాటర్ ఏం చేసేస్తుందంటే దాన్ని శుభ్రం చేసేస్తుంది అన్నమాట. అట్లా కొన్ని వందల సంవత్సరాలు చేస్తూనే ఉన్నారట. కొన్ని వందల వేల యొక్క షిప్స్ రోజు వెళ్తూనే ఉన్నాయట. నాకు అనిపించింది నిజంగా దేవుని మందిరంలో దేవుని ప్రేమ మనల్ని ఎంత బలవంతం చేస్తుందంటే, ఎంత ఘోర పాపి అయినా దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా పాపాలు క్షమించిన ఆయన అంటే ఆయన కల్వరి రక్తంలో మన ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేసేసేటువంటి శక్తి రక్తంలో మనకుంది. అందుకే నేను అంటాను, ఆయన మందిరంలోనికి వచ్చి మనం దేవుని ప్రేమని సంపాదించుకోగలిగితే, దేవుని ప్రేమ ప్రతి పాపం నుంచి మనల్ని, ఆయన రక్తం మన ప్రతి పాపం నుంచి మనల్ని విడిపిస్తుందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక తండ్రికి ఉండవలసిన లక్షణాలు కొన్ని నేను ప్రత్యేకంగా మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. లూకాసు సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. వారిలో వచ్చిన వాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టాడు. కృష్ణుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ఈ తండ్రి పక్షపాతము చూపేటువంటి తండ్రి కాదు. ఈ తండ్రి మన జీవితాల్లో దేవుడు మనకి స్వేచ్ఛని ఇచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మీరేమంటారు? మానవుడు పాపం పడిపోతాడని దేవుడు తెలియదా? చేయకముందు తెలుసు. అందుకే ఈ జగత్తు యొక్క పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభుని మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే నేను ఏమంటానంటే, మనందరికి దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. నీ ముందు శాపాన్ని పెట్టాను, ఆశీర్వాదాన్ని పెట్టాను. నువ్వు శాపం ఎంచుకుంటావో ఆశీర్వాదం ఎంచుకుంటావో. స్వేచ్ఛ అనేది దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. కానీ ఆ స్వేచ్ఛని మనం ఇష్టానుసారంగా ఉపయోగిస్తే దేవుని శాపాన్ని తెచ్చుకుంటాం. లేదు, ఆ స్వేచ్ఛని దేవుని చిత్తానుసారంగా మనం ఉపయోగించుకుంటే, నేను అంటాను, కొడుకు ఆస్తి అంటే తండ్రి బాధపడ్డాడంటారో లేదంటారు? చెప్పలేదు, గట్టిగా ఎలాగో చెప్పండి. నేను అంటాను, ఏ తండ్రి అయినా మీరు ఆస్తి అడగండి, ఆ తండ్రి బాధపడతాడా లేదా? ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడో బైబిల్లో రాయబడలేదు మాటలు. ఎందుకంటే బైబిల్లో అన్ని మాటలు రాయబడాలంటే భూలోకంలో ఉన్న గ్రంథాలు ఏవి సరిపోదు. మేబీ ఆ తండ్రి ఎంత బతిమలాడుండొచ్చు, అయినా ఇది సరి అయింది కాదురా, ఇది చేయొద్దు నాయన. సాధారణంగా ఆస్తి పాస్తులు ఎప్పుడు పంచుకుంటారండి? చచ్చిపోయాక పంచుకుంటారు. బతుకున్నప్పుడు ఎవరు పంచుకోవడానికి ఇష్టపడరు. నేను అంటాను, అంటే తండ్రి చచ్చిపోయేంతటువంటి స్థితిలోనికి కుమారుడు అడిగినా తండ్రి ఎంత బతిమలాడాడు. నేనంటాను, ఆ తండ్రి మనకు స్వేచ్ఛనిచ్చాడు. ప్రియ దేవుని సంగమా, ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్న ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యంలో మనం నిలిచిన వారమైతే మనం స్వతంత్రం అవుతామని, ఆ వాక్యం వెలుగులో మన జీవితాన్ని, మనం ఆ ఇచ్చిన స్వేచ్ఛని దేవుని మహిమార్థమై మనం వాడుకోవాల్సిందే. అంతే, మన ఇష్టానుసారంగా కాదు. ఎవరి ఇష్టానుసారంగా చెప్పండి? దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా మన జీవితంలో కార్యాలు ఇచ్చారు. నిజంగా బైబిల్లో చాలా మంది తండ్రులు ఉన్నారు. ఆ తండ్రుల్లో నాకు ఒక తండ్రి చాలా ఇష్టమైనటువంటి దావీదు. దావీదుకు ఒక చక్కని కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు అబ్షాలోము. తిరుగుబాటు చేశాడు, తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశాడు. లాస్ట్ కి ఆయన ఉన్న సౌందర్యమే, ఆయనకున్నటువంటి ఆ గుండ్రటి వెంట్రుకలే ఒక మస్తకి వృక్షానికి వేలాడదీయబడి ఆయన యోవాబు అనేటువంటి సైన్యాధిపతి చేత చంపబడ్డాడు. చంపబడ్డప్పుడు ఆ న్యూస్ తీసుకొని వచ్చిన సైనికుడు రాజుగారి దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంటే ఎవరైనా చెప్పగలరా? దావీదు అడిగినటువంటి ప్రశ్న ఏంటో, బాలుడైన అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? నిజంగా మన క్షేమాన్ని కోరేటువంటి దానికి స్వేచ్ఛనిచ్చిన ప్రతి పునరుత్థాన దినాన దేవుని మందిరానికి వచ్చి నీ క్షేమాన్ని కోరేటువంటి ఒక తండ్రి ఇక్కడ ఉన్నాడు అన్న సత్యాన్ని ప్రత్యేకంగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. కృష్ణుడి మనకు స్వాతంత్రం వచ్చింది కదా, స్వేచ్ఛ వచ్చింది కదా అని మన ఇష్టానుసారంగా జీవిస్తే ఎంత బాధపడతాడో ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేశావా? దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం జీవించకపోతే, మన ఇష్టానుసారంగా జీవిస్తే, మనం ఎన్నిసార్లు దేవునికి లెక్క అప్పగించాలో మనం మర్చిపోతూ ఉంటాం చాలా సార్లు. చైనా దేశంలో ఒక చాలా గొప్ప వృద్ధుడు ఉన్నాడట.
ఆయనకున్న మంచి తలాంతి ఏంటంటే ఎట్లాంటి ప్రశ్న వేసినా చెప్పగలడు. ఆయన దగ్గరికి ఒక ఇద్దరు యవనస్తులు ఒకసారి వచ్చారట. ఆ యవనస్తులు ఒక చేతిలో పిడికిల్లో ఏదో పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చి, తాత ఈ చేతిలో ఏమున్నదో చెప్పు అన్నారు. ఆయన అన్నమాట ఏదో కదులుతుంది, లోపల ఏదో పిచ్చుక లాంటిది కనబడుతుంది, నాకు పిచ్చుక ఉండొచ్చు. అవును తాత, పిచ్చుక ఉంది.